100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. 83, 78లో మీరు గెలిచారు. 83లో గెలుపు అనేది అది ఒక చరిత్ర, ఒక రికార్డుగా చెప్పాలి. ఎన్టీఆర్ తెలుగుదేశం పెట్టిన కొత్తల్లో అన్ని చోట్ల తెలుగుదేశం ప్రభంజనం ఉన్నప్పుడు మీరు ఉదయగిరిలో గెలవటం వెనకాల ఏంటి సార్ మీ బలం? నేను 77 పార్లమెంటు ఎన్నికలు అయిన తర్వాత కాంగ్రెస్ చాలా నిశ్చితంగా విమర్శించేవాడిని, చాలా షార్ప్గా మాట్లాడుతుండేవాడిని. అప్పుడే నన్ను ఎట్టయినా అసెంబ్లీకి రానికూడదని 78లో కొంత ప్రయత్నాలు చేశారు. చేసి ఇందిరమ్మని తీసుకొచ్చారు స్వయంగా ఉదయగిరికి. ఉదయగిరి వాళ్ళు అప్పటి వరకు రైలు చూడాల. ఇప్పుడు 78లోనే 78లోనే ఉదయగిరిలో ఇది లేదు, కాలేజీ లేదు, అప్పటికి కాలేజీ లేదు, రైలు లేదు, పెద్ద ఎత్తున సినిమా లేదు, ఒక టూరింగ్ టాకీస్ ఉండేది. అక్కడికి ఇందిరమ్మని తీసుకొచ్చారు హెలికాప్టర్లో. అయినా కూడా గెలిచాను నేను. విద్యార్థి నాయకుడిగా వచ్చిన పేరు అది. మెట్ట ప్రాంతం కావడంతో కొంత వాళ్ళు పట్టుదలగా ఉండేయండి ఇక రైతులు అందరు కలిసి. 83లోకి వచ్చేసరికి నేను అసెంబ్లీలో చాలా గట్టిగా కాంగ్రెస్ విమర్శిస్తుండేవాడిని, చెన్నారెడ్డి గారి ప్రభుత్వాన్ని. అప్పుడు నన్ను ఎలాగైనా ఓడిద్దామని నెల్లూరు జిల్లా వాస్తవుడైన ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన జనార్దన్ రెడ్డి గారు, చెన్నారెడ్డి గారు వీళ్ళందరూ ఆలోచించుకొని నా మీద గట్టి పోటీ పెట్టి నాతోనే ఉన్నట్టు శ్రీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారిని పోటీకి పెట్టారు. అప్పుడు కూడా అందరూ ప్రజలు గ్రామాన రాజకీయానికి అప్పటికప్పుడు తేడా చూడండి. నేను నిలబడ్డప్పుడు గ్రామానికి వెళితే ఊరి బయట నుంచి తప్పెట్లు మేళాలతో ఊరేగింపు తీసుకెళ్ళడం దేవాలయం దగ్గర. సభలు స్టేజీలు ఉండేవి కాదు, రసబండపై నుంచి మాట్లాడడమే. అక్కడ తమలపాకులు ఒక్కరు కలిపి కొబ్బరి కాయ ఇచ్చి మనకి చేతిలో పెట్టేవాళ్ళు. దాంట్లో 200, 300, 500 ఇచ్చేవాళ్ళు. ఇది ఎలక్షన్ ఖర్చులకి, జీప్కి డీజిల్ పోయించడం అవి ఖర్చులు. అట్టా ప్రజలే డబ్బులు ఇచ్చి గెలిపించారు. రెండు పర్యాలు 78లో, 83లో. 77లో విద్యార్థి నాయకుడిగా నిలబడ్డప్పుడు కూడా ఒంగోలు పార్లమెంట్కి నేనేం ఖర్చు పెట్టా, ఇంట్లోకి తీసుకెళ్ళి అందరూ ప్రజల విరాళాలతోనే ఆ రోజుల్లో పోటీ చేశారు. అప్పటికి ఇప్పటికి ఎంత తేడాను. ప్రజలే డబ్బులు ఇచ్చే స్థాయి నుంచి ప్రజలకే డబ్బులు ఇచ్చే స్థాయికి రాజకీయాలు ఎదిగాయి అనుకోవాలి, దిగజారిపోయాయి అనుకోవాలి. సో మీ రాజకీయ ప్రస్థానాన్ని గమనిస్తే మీరు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనడం 75 అది లోక్సభ, 77 లోక్సభ, తర్వాత 78 అసెంబ్లీ ఎన్నికలు, 83 ఉదయగిరి దాంతో వచ్చింది. అయితే 83లో ఎన్టీఆర్ ప్రభంజనం నడుస్తున్నప్పుడు ఆ ప్రభంజనాన్ని మీరు ఎలా తట్టుకోగలిగారు? నేను మామూలుగా అసెంబ్లీలో చాలా చురుగ్గా ఉండేవాడిని. ఏదన్నా రాష్ట్రంలో ఎక్కడన్నా సంఘటన జరిగితే, అన్యాయం జరిగితే, అక్రమం జరిగితే, అత్యాచారం జరిగితే నేను లేదా జయపారెడ్డి గారు మేము ఆ విషయాన్ని బాగా లేవనెత్తేవాళ్ళం, చురుగ్గా మాడేవాళ్ళం. ఆ రోజుల్లో ఇప్పుడులాగా టీవీలు లేవు. అందరు సాయంత్రం అయితే రేడియో పెట్టుకునేవాడు పంచాయతీ బోర్డు దగ్గర. ఆ రేడియోలో అసెంబ్లీ సమీక్ష అని వచ్చేది. అప్పుడు ఎవరెవరు ఏం మాట్లాడారని ఎక్కువగా మమ్మల్ని గురించి ప్రస్తావిస్తుండేవాళ్ళు. ప్రతి ఊరిలో పేరు వచ్చింది, ఉదయగిరి ఎమ్మెల్యే అట వెంకయ్యనాయుడు ఇటు మాట్లాడాడు అటు మాట్లాడని. ఇక్కడ అసెంబ్లీలోకి వచ్చేసరికి ఇక్కడ పత్రికల్లో కూడా అప్పటికి కొంత పత్రికలన్నీ ప్రారంభమైనవి. ఈనాడు కూడా వచ్చింది, అప్పటికి ఆంధ్రజ్యోతి వచ్చింది, చురుగ్గా కూడా ఉండేవి. అప్పుడు అసెంబ్లీలో ఇవాళ ఏం మాట్లాడారు, రేపటికి పేపర్కి హెడ్లైన్ ఏంది, పేపర్లో బాక్స్ ఐటమ్ ఏందని, ఇవాళ ఏం మాట్లాడాడు వెంకయ్యనాయుడు, అదే రేపు బాక్స్ ఐటమ్ అవుద్ది. జయపారెడ్డి పరాంది చెలోకి తిరిగిసిరాడు, ఇది బాక్స్ ఐటమ్ అవుద్ది చెప్తుండేవాళ్ళు. అలాంటి పరిస్థితి వచ్చింది అప్పుడు. దాంతో మొదటిసారి ఇందిరమ్మ వచ్చినా అపజయం రాలేదు, విజయం వచ్చింది. రెండవసారి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ప్రభంజనమే అది. ఆ సందర్భంగా వచ్చిన ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఏంటంటే నేను ప్రచారంలో ఉన్నాను, అప్పుడే మొదలైంది. చెంచురామయ్య గారిని, దగ్గుపాటి చెంచురామయ్య గారిని రామారావు గారి వియంకులు, మన వీళ్ళ దగ్గుపాటి వెంకటేశ్వర ఫాదర్ పురంధరేశ్వర గారి మామయ్య గారు. ఆయన వచ్చాడు. వచ్చి నాయుడు గారు అన్నగారు రామారావు గారిని అన్నగారు అంటుండేవాడు. అన్నగారు వియంకుడైనా అన్నగారు ఆయన సంబోధించినప్పుడు, అన్నగారు మీకు సందేశం ఇమ్మన్నాడు. ఏమిటంటే ఆయనకి తెలవదట, మీరు వయసులతో సంబంధం లేకుండా అందరికీ అన్నగారే, ఆయన అందరికీ అన్నగారే రామారావు గారు. ఆయన వచ్చి నాకేం చెప్పాడంటే, ఆయన తెలవదు, చూసుకున్నాడు ప్రోగ్రాంలో విజయమూరు అని ఉంది. అయినా కూడా రామారావు గారికి కాన్స్టిట్యున్సీలు అవన్నీ పెద్దగా లోతుగా తెలవు. అప్పుడు మొదటి రాజకీయాలు ఇప్పుడు ఆయనకి సినిమా వల్ల ప్రజల అభిమానం, ఆ తర్వాత ఆయన మాట్లాడే ధోరణి, ఆ వేషధారణ అవన్నీ చూసి జనం బాగా ఆకర్షితయ్యారు. కాంగ్రెస్ పట్ల జనం విసిగి వేసారిపోయి ఉన్నారు. ఆ పీరియడ్ అలాంటిది. ఆ పీరియడ్లో నేను జయపారెడ్డి గారు కాంగ్రెస్ వ్యతిరేకత చాలా వాతావరణాన్ని కూడగట్టాం. వచ్చేస్తుంది బీజేపీ అనుకున్నారు చాలా మంది అప్పుడు, నెక్స్ట్ అసెంబ్లీలో మాకు చూసి అక్కడ. కానీ ఈ ఎలక్షన్ వచ్చినప్పుడు ఈయన రామారావు గారు పర్యటన మొదలుపెట్టాడు, పార్టీని పెట్టి. 1982లో పార్టీ పెట్టాడు, 83లో ఎలక్షన్ వచ్చింది.
వస్తే 9 నెలల్లోనే ఆయన పార్టీకి ప్లస్ ఈనాడు రామోజీరావు గారి ప్రోత్సాహం కూడా ప్రధాన కారణం, కొంత బాగా ఉద్యమం ఊపందుకోవడానికి. ఆయన కూడా మొదటి నుంచి యాంటీ కాంగ్రెస్ కదా రామోజీరావు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ మెయిన్గా ఉండేది. సో అవినీతికి వ్యతిరేకంగా గట్టిగా ఈనాడు ఆ రోజుల్లోనే గళమెత్తి పోరాడేది. సో రామారావు గారిని సమర్థించాడు. ఆయన సమర్థించినప్పుడు వచ్చినప్పుడు జనం విపరీతంగా వేలావేరిగా రామారావు గారిని చూద్దామని అంతా సమ్మోహన స్వరూపం, సమ్మోహన స్వరూపము, ఆ డైలాగ్ డెలివరీ అవన్నీ మాట్లాడే ఆవేశం ఇవన్నీ చూసి యువకులు పెద్దోళ్ళేమో రాముడు కృష్ణుడని ఆయనే వచ్చాడు దేవుళ్ళలాగా. ఈ పిల్లలేమో ఆ ఉత్సాహాన్ని చూసి ఆయన హీరో వర్షిప్, ఇవంతా యూత్ అంతా కూడా మహిళలు కూడా దేవుళ్ళలాగా ఆయన్ని అనుకోవడం. శ్రీరాముడు అంటే ఎట్లుంటాడో చూడ, శ్రీకృష్ణుడు ఎట్లుంటాడో చూడ. శ్రీకృష్ణుడు అంటే ఎలా ఉంటాడంటే రామారావు గారు లాగా ఉంటాడని ఒక అందరికీ, మనం కూడా చూడలేదు కదా, చూడలేదు, ఎవరిని చూడలేదు. కానీ మనం చూసిన సినిమా మాయాబజార్ సినిమా, శ్రీకృష్ణ రాయవారు, ఉత్తరావారు, రకరకాల సినిమాలు ఆయన శ్రీకృష్ణుడిగా వేషం వేసి మొప్పించాడు కదా అందరినీ. ఈ సందర్భంగా చిన్న సరదాగా నవ్వుకునే సంఘటన చెప్పాలి మీకు. ఆచార్య ఎన్జి రంగా గారు రిటైర్ అయిన తర్వాత ఒకరోజు మాటల సందర్భంగా నేను మాట్లాడుతున్నప్పుడు, తెలుగుదేశం వచ్చినప్పుడు గెలిస్తే ఆయన పోయి మాట్లాడుతున్నాం, ఇక్కడ హిమాయత్ నగర్లో ఉండేవాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏందే ఈ రామారావు ఏంది, ఈయన ప్రభావం ఏంది, ఇలా ఉంది ఏంటి అని ఒక ఉదాహరణ చెప్పాడు. ఆయన సొంత ఉదాహరణ. వాళ్ళ ఇంటి దగ్గర పనిచేసే సేవకుడితో అప్పటికి ఈయన రాజకీయం ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అని చెప్పాడట. ఎలక్షన్ వచ్చినప్పుడు వెళ్ళి గుర్తు పైన వేసిరా అని చెప్పాను, ఇప్పుడు చేయి గుర్తు అని అంటే అలాగని వెళ్ళాట. అతను మళ్ళీ వచ్చాడట అయిపోయిన తర్వాత. వచ్చి అటట లోపలికి వెళుతున్నాడట. ఏంటయ్యా ఓటేసావంటే వేసానయ్యా అన్నాడు. చెప్పినట్టు వేసావంటే వేద్దాం అనుకున్నాను, అక్కడికి వెళ్ళి చేతి గుర్తు మీద వేద్దాం అనుకుని అటు చేయడానికి పోతే చక్రం తిరుగుతూ ఉన్నట్టుగా అనిపించింది అక్కడ సైకిల్ మీద. శ్రీకృష్ణుడు అక్కడ ఉండి దీని మీద ఏమని చెప్పాడు, ఎవరు రామారావు గారు, శ్రీకృష్ణుడు కనపడి దాని మీద ఏమన్నాడు, దాని మీద వేసారయ్యా అని చెప్పాడు. అంత ప్రభావం ఉంది రామారావు గారి మీద, రామారావు గారి జనం మీద ఎంత ప్రభావం చెప్పడానికి ఉదాహరణ చెప్పాడు ఆయన నవ్వుతూ. అప్పుడు అలాంటి ప్రభావం ఉండింది. చించనాయ గారు చెప్పారు, ఆయన విషయం తెలవలేదు, తెలిసిన తర్వాత ఆయన బాధపడ్డాడు. జైపాల్ గారిని వెంకయ్యనాయుడు గారిని మనం పోటీ పెట్టకూడదు, నేను రాకముందే రాజకీయాల్లో వాళ్ళు కాంగ్రెస్ వ్యతిరేక వాతావరణాన్ని తయారు చేశారు, అందుకని వాళ్ళిద్దరిని గెలిపించాలా, మనం మరి వాళ్ళ నియోజకవర్గానికి వెళ్ళకూడదని చెప్పాడు. అది మీకు చెప్పి రమ్మన్నాడండి ఆయన అన్నాడు. అంటే నేను చెప్పాను, చంద్రబాబు గారు మీరు వచ్చి చాలా మంచి పని చేశారు, రామారావు గారికి దయచేసి చెప్పండి అన్నగారికి, ఎటువంటి పరిస్థితులు ఆయన కార్యక్రమం అరుదు చేసుకోకూడదు, రావాలా. ఈ నుండి నాతో అడిగారు, మీకు రోజు ప్రపంచం లాగుంది, తుఫాను లాగుంది, అప్పుడు సునామీ లేదులేండి రాదప్పటికి అని చెప్పాడు. చెప్తే అయినా ఏం పర్వాలంటే చెట్ల మీద, బస్సుల మీద, లారీల మీద, రోడ్డు మీద ఎక్కడ పట్టిన జనం వేలవేరిగా వస్తున్నారు, ఆయనకి గాలి బాగా తీవ్రంగా ఉందని అడిగారు అన్నాడు. అయినా పర్వాలేదండి, మీకంటే మీరు గెలవాలని మా అందరి కోరిక అన్నాడు. గెలుస్తానండి రమ్మనండి ఆయన్ని, ఆయన రాకపోతే నాకు పరువు తక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఆయన పుణ్యాన్ని గెలిచానని నాకు ఇప్పుడు ఆ పేరు తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు, రమ్మనండి అని. సరే నేను ఒత్తిడి చేసిన రామారావు వచ్చారు, మీటింగ్ జరిగింది, పెద్ద మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో జనం అంతా రామారావు గారిని చూసి క్యారెక్టర్ కొట్టి రామారావు ఎన్టీఆర్ జిందాబాద్ అని అరిచారు. మొదట అరిచినప్పుడు మా వాళ్ళు కొందరు, నేను ఎక్కడ అతిథి గృహంలో ఉన్నా, వాళ్ళు కొంతమంది కంగారు పడుతున్నారు, సార్ జనం విపరీతంగా ఉన్నారట అట్టా అని. పర్వాలేదు అంటున్నాను. ఆయన లాస్ట్లో ఎన్టీఆర్ జిందాబాద్ అని లాస్ట్ ఆఖరి జనం వెంకయ్యనాయుడు జిందాబాద్ అని అరవడం మొదలుపెట్టారు మీటింగ్ అయితే. ఆ తర్వాత ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్లో తెలుగుదేశంకి డిపాజిట్ పోయింది అక్కడ ఉదయగిరిలో. నేను గెలిచాను. మొదట వచ్చిన మెజారిటీ కన్నా 2 మెజారిటీతో 83లో గెలిచాను. అంటే ప్రజలతో నిత్య సంబంధం, ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవడం, అసెంబ్లీలో వాళ్ళ ప్రతినిధిగా ఎలుగెత్తి చాడడం, దీనివల్ల ప్రజలు నిన్ను అభిమానిస్తారు నీతివంతంగా ఉంటే అనేది దీనివల్ల పాఠం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.